చేశారు సార్ వాట్సాప్లో కూడా. అమౌంట్ ప్లీజ్ సమ్ చేయండి, అగ్రిమెంట్ అయిపోయింది, అమౌంట్ ప్లీజ్ సమ్ చేయండి రిక్వెస్ట్ చేసిన సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాధ. పెందుర్తిలో ఈవిడ మా అమ్మగారు కసిరెడ్డి సత్యవతి. పెందుర్తిలో మాకు ఒక సొంత ఇల్లు ఉంది, 3 పోర్షన్స్ హౌస్. అది మా అమ్మగారు కష్టం కొద్దీ 3 పోర్షన్స్ హౌస్ అనేది అమ్మాలని నిర్ణయించుకున్నారు. అది బేరం పెడితే వేగి గోవింద్, మా ఇంటి వెనకాలే ఉంటున్న వేగి గోవింద్ అనే అతనికి బేరం పెట్టారు. అతను 30 లక్షలకు కుదుర్చుకొని ఇది మాకు ఫోన్ చేశారు. మా అమ్మగారు ఇలాగ అమ్మాలనుకుంటున్నానమ్మా అని చెప్పేసి మాకు ఫోన్ చేశారు. మా అమ్మగారు ఒకరే ఆ ఇంట్లో ఉంటారు, మిగతా 2 పోర్షన్స్ రెంట్కి ఇచ్చి ఉన్నారు. సో ఈ అమ్మాలనుకునే అతను సరే నేను తీసుకుంటానని చెప్పేసి అతను కూడా ఒప్పుకున్నారు. అగ్రిమెంట్ రాయించుకొని వస్తానక్క అని చెప్పేసి మా అమ్మగారిని అక్క అని పిలుస్తాడు అతను. అగ్రిమెంట్ రాయించుకొని వస్తానక్క అని చెప్పేసి అగ్రిమెంట్ రాయించుకొని వచ్చాడండి. కానీ 15 లక్షలకు రాయించుకొని వచ్చాడు అతను. 15 లక్షలకు రాయించుకొని వచ్చి 5 లక్షలు మాత్రమే మా అమ్మగారి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారు తర్వాత రోజు. ఆ విషయం తెలిసిన తర్వాత మేము ఇంటికి వచ్చి మా అమ్మగారిని అడిగితే, ఇంత అమౌంట్ అగ్రిమెంట్ చేయించారు కదమ్మా, మరి నాకు తెలియదమ్మా, అది నువ్వు చూసి చెప్తేనే నాకు తెలిసింది అని అన్నారు. మరి సంతకాలు పెట్టేసావు ఎలాగానంటే, ఫస్ట్ పెట్టింది మాత్రం మా అమ్మగారు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి మా అమ్మగారి చేత సంతకాలు పెట్టించేసుకున్నారు. తర్వాత మా ఆయనకి ఫోన్ చేస్తే ఆయన ఈవిడే వెళ్ళారు. తర్వాత ఈ సంతకాలు పెట్టేసిన ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత 10 లక్షల గురించి అడగా నేను వేసేస్తాను, వారం రోజుల్లోనూ మొత్తం అంతా అమౌంట్ క్లియర్ చేసేసి రిజిస్ట్రేషన్ చేయించుకుంటాను అన్నారు. ఆ తర్వాతే నేను సంతకం పెట్టిన తర్వాత రోజులు గడిచాయి, 4 రోజులు గడిచాయి. మాకు 5 లక్షలు తప్ప డబ్బులు రాలేదు. మా అమ్మగారికి ఏమో అప్పు సమస్య ఎక్కువైపోయింది. ఇంటి కోసం చేసిందే, ఇల్లు పడిపోయేటట్టు ఉందని చెప్పేసి ఇంటికి చేసిన అప్పు దాని మీదే వాళ్ళు వచ్చి ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆ నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు ఇబ్బంది పెట్టేసరికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా మెసేజ్లు పెట్టినా ఏమాత్రం రెస్పాండ్ అవ్వలేదండి. ఇంటికి వెళ్ళి అడిగితే ఇస్తాం ఆగు అని చెప్పేసి అన్నారు. కానీ అవతల మేము తీసుకున్న వాళ్ళు మాత్రం ఏమాత్రం ఆగలేదు. మరి మాకు ఇంకా పరిస్థితి చేజారిపోతుంది అన్న టైంలోని ఇంకా మా అమ్మగారితో మాట్లాడి, అమ్మ ఇలా అయితే కుదరదు, మనకైతే ఇబ్బంది అవుతుంది కదా అని అంటే, సరే అయితే మనం అతని డబ్బులు ఇచ్చేసి మనం అగ్రిమెంట్ తీసేసుకొని మనకి వేరే వాళ్ళకి ఇచ్చుకుందాం అని చెప్పేసి నిర్ణయించుకున్నాం. సరే అని చెప్పేసి అతని ఇంటికి వెళ్ళి, ఇలా మీరు ఇవ్వడం చాలా లేట్ అవుతుంది, మాకు అరేంజ్ చేసి ఇచ్చేసి ఉంటే మేము ఎంత ఇబ్బందులు పడే వాళ్ళం కాదు కదని చెప్పేసి మేము అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోవడానికి నిర్ణయించుకుని అతను కూడా ఒప్పుకొని సరే నా 5 లక్షలు నాకు ఇచ్చేసి దాని మీద 1 లక్ష వేసి ఇచ్చేసేయండి, మీ అగ్రిమెంట్ మీకు ఇచ్చేస్తాం అని అన్నారు. అయిన తర్వాత అతనికి అకౌంట్ నెంబర్ కోసం ఫోన్ చేస్తే చేతికే డబ్బులు ఇస్తానన్నాం, కానీ అకౌంట్లోనే వేయమన్నారు అతను. సరే ఫోన్ చేసిన తర్వాత అతని అకౌంట్ నెంబర్ నేను ఇక్కడ లేను, నాకైనా నా ఫ్రెండ్ది నెంబర్ ఇస్తాను, అతనికి వేసేయండి అని చెప్పారు. భానుచందర్ అతని పేరు. వేసామంటే అతనికి 4 లక్షలు వేసేసాం. 4 లక్షలు వేసేసి 1 లక్ష రూపాయలు కూడా ఇచ్చేసాం. ఆ ఎక్స్ట్రా 1 లక్ష రూపాయలు అడిగిన ఆ డబ్బులు ఇచ్చేసి అగ్రిమెంట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు, నేను అగ్రిమెంట్ ఇక్కడ లేదు, నేను తర్వాత ఇస్తానని దానికి కూడా చాలాసార్లు తిప్పించుకున్నారు. చాలాసార్లు తిప్పించుకోవడం, మేము కూడా ఇస్తారులే వెనకాల ఉన్నారు కదా అని చెప్పేసి మేము కూడా అలా నమ్మి ఊరుకున్న తర్వాత ఒకరోజు మాకు పని ఉందని చెప్పేసి మేమందరం మా అత్తగారు ఊరెళ్ళి వచ్చేసరికి వెనకాల ఇల్లంతా కొట్టేశారండి. చూడండి అలా డ్యామేజ్ చేశారు. మాకు ఇప్పుడు మా ఇల్లు ఇప్పటి వరకు ప్రెజెంట్ మా అమ్మగారు కరెంట్ బిల్ కడుతున్నారు, ఇంటి పని కడుతున్నారు, అన్నీ మా అమ్మగారి పేరునే ఉన్నాయండి. మమ్మల్ని మా ఇంట్లో ఉండవట్లేదు, మా సామాన్లు కూడా అక్కడే ఉన్నాయి. ఎంటైర్ ఫ్యామిలీ వచ్చి మా అమ్మగారిని లాగేశారు. మా అమ్మగారికి తోడుగా ఉంటే మా ఇంట్లో రెంట్కుంటే ఇతను కూడా ఇష్టం వచ్చినట్టు కొట్టి ఇది వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఇతను కూడా గెంటేశారు. మేము ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా సరే ఒక్కళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. కారణం ఏంటి? వేగి గోవిందు, వేగి రమ, శిల్పశెట్టి వెంకటేషు, వాళ్ళ తమ్ముడు శిల్పశెట్టి రమేష్, అతను హోంగార్డు పిఎస్ పోలీస్ స్టేషన్లో డ్రైవర్గా చేస్తారు. మేము ఎన్నిసార్లు వెళ్ళినా జస్ట్ ఇలా పేపర్ చూసి కోర్టులో చూసుకోండి అమ్మా అని అంటున్నారు. కనీసం ఆ భానుచందర్ అనే అతన్ని కూడా పిలిచి కోర్టులో ఉందండి, ఎంక్వైరీ కూడా పెట్టలేదండి. సిపి ఆఫీస్కి కూడా వెళ్ళాం, అతను కూడా కనీసం ఏంటని వినాలి కదండి. ఇప్పుడు మా అమ్మగారు ఉండడానికి లేదు, మా దగ్గరే ఉంటున్నారు. గొంత పలకనేది
మీరు చెప్పండి. సార్ నా పేరు శివరామకృష్ణ అండి. నేను కసిరెడ్డి సత్యవతి గారు అల్లుండి అండి. సార్ ఇలాగ 2023 మార్చ్ 25వ తారీఖున గోవింద్ అని అతను మా అత్తగారి దగ్గర ఇల్లు కొనుక్కుందామని చెప్పేసి అగ్రిమెంట్ తీసుకున్నాడు సార్. 5 లక్షలు ఇస్తానని చెప్పేసి 15 లక్షలకి అగ్రిమెంట్ చేయించుకున్నాడండి. బట్ అక్కడ తీరా చూస్తే 5 లక్షలే మండే రోజున 5 లక్షలు మా అత్తగారికి SBI అకౌంట్లో సెండ్ చేశాడండి. రిమైనింగ్ 10 లక్షల గురించి మేము 1 మంత్ అంతా ఎంత రిక్వెస్ట్ చేసినా సరే ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అని చెప్పేసి మమ్మల్ని మభ్యపెట్టాడు. మభ్యపెట్టిన ఏడలో మేము ఇంకా అతను మా ప్రెజర్స్ ఎక్కువైపోవడం వల్ల అతను మేము గట్టిగా డిమాండ్ చేసిన తర్వాత మాకు 5 లక్షలకి ఇంకో 1 లక్ష వేసి మాకు ఇచ్చేయండి, మీ అగ్రిమెంట్ మీకు ఇచ్చేస్తామని చెప్పాడు సార్ మాకు. వెంటనే మేము ఇమీడియట్లీ ఆ 4 లక్షలు అనేది వాళ్ళ ఫ్రెండ్ బాండ్ చంద్ర అనేది అకౌంట్ నెంబర్ ఇస్తే అతను 4 లక్షలు 1 లక్ష రూపాయలు ఇంటికి వెళ్ళి ఇచ్చాం సార్. అప్పటికి అలా కాదు ఇంకో 1 లక్ష ఎక్స్ట్రా ఇస్తానండి. ఆ లక్ష కూడా మేము పట్టుకుని వెళ్తే అగ్రిమెంట్ ఇవ్వకుండాను మమ్మల్ని అక్కడ ఉంది అగ్రిమెంట్ వేరే వాళ్ళ దగ్గర ఉందని చెప్పేసి అలాగా ఈ ఆగస్ట్ మంత్ వరకు మమ్మల్ని తిప్పాడు సార్ మమ్మల్ని. అతనే మాకు క్లియర్గా చెప్పాడు సార్, మాకు ఇలాగ అమౌంట్ మాకు సెట్ అవ్వట్లేదు, మీరు ఇంకెవరికైనా నమ్మాలనుకుంటే మీరు అమ్మేసుకోవచ్చు అని చెప్పాడు సార్ మాకు. మే నెలలోనూ మేము వేరే వాళ్ళకి అగ్రిమెంట్ చేసాం సార్. అది అగ్రిమెంట్ చేసి మేము ఆల్రెడీ అది వేరే వాళ్ళ సేల్ అన్నీ చేసిన తర్వాత కోర్టు ఆర్డర్స్ తెచ్చేసి ఇలా థర్డ్ పర్సన్స్కి ఎవరికి కూడా ఇది వెళ్ళకూడదు అని చెప్పేసి కోర్టు ఆర్డర్ తెచ్చాడు సార్. ఇప్పుడు ఎవరికైతే సేల్ చేస్తే వాళ్ళే రానవ్వట్లేదండి. యాజ్ ఓనర్స్ అప్పటిదాకా కోర్టు ఏమనిందంటే ఓనర్స్ ఉండొచ్చు, థర్డ్ పార్టీ రాకూడదు ఇంజెక్ట్ ఆర్డర్ తెస్తే ఓనర్ని కూడా బయట పెట్టేసి ఇప్పుడు ఆ పొజిషన్లో అతను ఆగస్ట్ 15వ తారీఖున పొజిషన్లోకి ఎంటర్ అయిపోయాడు సార్. ఏమనంటే థర్డ్ పార్టీ వస్తుందని చెప్పేసి మేము పొజిషన్లో ఉన్నామని చెప్తున్నాడు సార్. ఇప్పుడు ఇది మా అత్తగారిది. నేను రిక్వెస్ట్ చేస్తూ పంపించిన మెసేజ్ ఇది చూడండి సార్, ఎంత ఘోరంగా లాక్ వేసేసారు. నైట్ మా ఇంట్లోకి వెళ్ళకుండా 2.5 సంవత్సరాలు ఇంటికి తాళం వేసాడు సార్. 2.5